మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారానికి దారితీపోతున్నాయి. కాంగ్రెస్లో అనేది వినిపిస్తున్నమాట. ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు మహేష్ కుమార్ గౌడ్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం కాంగ్రెస్లో ప్రకంపనలు రేపబోతున్నాయా అంటే అటువంటి సమాధానం వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు మంత్రి. మహేష్ కుమార్కు ఎలాంటి పనులు చేత కావట్లేదంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను తీసేసి జగ్గారెడ్డిని నియమించాలంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. జగ్గారెడ్డి అంటే మాస్ లీడర్ అని, జగ్గారెడ్డి పీసీసీ అయితే ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తామంటూ చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ చిట్చాట్ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపబోతున్నాయా, లేకపోతే ఇంకా యాడ్ ఆన్గా ఇంకా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఇంతకీ ఏ కాంటాక్ట్స్లో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సతీష్, అసలు ఎందుకు జగ్గారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు, మరి ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని ఎందుకు టార్గెట్గా మాట్లాడిన సందర్భం, అసలు ఏం జరిగింది, ఏ కాంటాక్ట్స్లో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన? సచిన్, ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఇటు మీడియా చిట్చాట్ జరిగింది. ఆ చిట్చాట్ లో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఇటు జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉంటే మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గ్యారంటీగా గెలుస్తుందనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. మరి ఇదే విషయంపై కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి త్వరలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని చేంజ్ చేస్తారా అనే ఊహాగానికి అయితే మాత్రం ఒక రకంగా అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా కొంతవరకు రెడ్డి సంబంధించిన సామాజిక వర్గాల డామినేషన్ ఉంటుంది. మేజర్ గా ఇటు నల్గొండలో కూడా చూసుకోవచ్చు, ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గ నేతలు ఉంటారు. మరి ఇప్పటికే ఒక బీసీని మరి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు కాబట్టి మరి ఆయన తప్పించి మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి జగ్గారెడ్డిని మరి టీపీసీసీ చీఫ్ గా మరి అనౌన్స్ చేస్తారనేపై కూడా ఒక రకంగా అయితే చర్చ అయితే మొదలైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఇటు సంగారెడ్డిలో కూడా మరి టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా మరి ఈఫ్తార్ పార్టీ ఇచ్చారు. ముస్లిం సోదరులందరూ కూడా మరి ఒక పార్టీలో కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. మరి అక్కడ కూడా ఇదే కామెంట్ చేశారు. మరి జగ్గారెడ్డి మానవత్వం ఉన్న వ్యక్తి, మరి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మరి జగ్గారెడ్డి కూడా మరి పబ్లిక్ లో కూడా మరి మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మరి పీజీఆర్ లాంటి ఒక వ్యక్తి జగ్గారెడ్డి కాబట్టి మరి అన్ని మండలం ఉంటారు కాబట్టి మరి ఈయనకు పబ్లిక్ సంబంధించి ఫాలోవర్స్ తో పాటు మాస్ ఫాలోయింగ్ కూడా జగ్గారెడ్డికి ఉంది కాబట్టి మరి అలాంటి వ్యక్తి టీపీసీసీ చీఫ్ గా ఉంటే మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ 100కు 100 సీట్లు అంటే 119 సీట్లకు 100 సీట్లు గెలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి ఇక్కడ రెడ్డిలకు బీసీలకు మధ్య కొంతవరకు అయితే చర్చ మొదలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా మరి బీసీలకు సంబంధించిన వ్యక్తుల పైన కొంతవరకు అనదొక్కే ప్రయత్నం జరుగుతుంది. మరి మొదటి నుంచి కూడా మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ఆధిపత్యం ఉంది, వారి డామినేషన్ ఉందనే అటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా అంతకుముందు కూడా మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. మరి అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉన్నారు. మరి అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీ చీఫ్ గా ఉన్నారు. అంటే సతీష్, ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ని టార్గెట్ గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందంటే, ఒకటి జిల్లాలో తనకు అనుకూలంగా అటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే తనకు నచ్చిన వారికి సంబంధించి కేటాయించట్లేదు అటువంటి ఏమైనా డిస్కషన్లో భాగంగా అన్నారు అనుకోవాలా, లేకపోతే మంత్రిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు కాబట్టి తన మాట వినట్లేదు అని ఏవైనా ఈ అంశానికి సంబంధించి కాస్త అసంతృప్తిను అసహనాన్ని చెప్పే ప్రయత్నం చేశారా? ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ని పిన్ పాయింటెడ్గా టార్గెట్ చేస్తూ మాట్లాడారు చిట్చాట్లు అనేది వినిపించమాట, అసలు ఏం జరిగింది? ఇక్కడ మేజర్ గా చూసుకుంటే మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంతవరకు సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో గతంలో కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని, వాళ్ళ బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండే, కానీ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతవరకు గ్యాప్ అయితే కంటిన్యూ అయింది. అప్పట్లో మరి తర్వాత అధిష్టానం కూడా కలగేసుకొని వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ను కూడా కొంతవరకు ఫుల్ఫిల్ అప్ చేసింది. అయినప్పటికీ కూడా మరి ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాదని మరి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మరి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని
మరి టీపీసీసీ చీఫ్ గా ఉంటే మాత్రం మరి 100 సీట్లు గెలుస్తాయని ఒక కామెంట్ చేశారు కాబట్టి మరి ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా, లేకపోతే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి టీపీసీసీ చీఫ్ గా ఉంటే మరి పార్టీకి మేలు జరుగుతుందా అనే విషయంపై కూడా మరి ప్రధానంగా ఇప్పుడు ఏవైతే చర్చ జరుగుతుంది. మరి ఇక్కడ బీసీ సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు బీసీలకు ఎక్కువగా కాంగ్రెస్ లో ప్రయారిటీ దక్కట్లేదు. మొన్న ఇటు కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ ఇటు మంత్రివర్గంలో కూడా ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారు. ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి కొండ సురేఖ మాత్రమే ఉన్నారు. మరి మిగతా బీసీ సంబంధించిన నేతలు అయితే పెద్దగా ఎవరు లేరు. అంటే ఎక్కువగా సామాజిక అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే మంత్రి ఉన్నారు కాబట్టి మరి ఈ విషయంలో ఉన్నటువంటి ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మరి ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి బీసీ నేత కాబట్టి మరి బీసీ నేత ఒక టీపీసీసీ చీఫ్ గా ఉంటే మరి రెడ్డికి సంబంధించిన నేతలు ఓర్వలేకపోతున్నారా అనే సంకేతం కూడా ఇక్కడ వినిపిస్తుంది కాబట్టి మరి ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా తీవ్ర దుమారం అయితే రేకిస్తుంది. మరి ఎంతవరకు దారిస్తుందో చూడాలి. మరి ఆయన చేసిన కామెంట్లపై కూడా ఇటు బీసీ సంఘాల నేతలు అయితే కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి మొదటి నుంచి కూడా మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే ఇక్కడ కాంగ్రెస్ లో ఎక్కువగా ఆధిపత్య పోరుంది. మరి ఎక్కువగా బీసీ సంఘాలకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. మరి ఎందులో చూసుకున్నా కానీ అంటే ఇటు పార్టీ పదవుల విషయంలో కానీ నామినేట్ పోస్టుల విషయంలో కానీ ఇటు మంత్రివర్గంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ డామినేషన్ ఉంది. అంతకుముందు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకుంటే మాత్రం ఎక్కువగా రాహుల్ సామాజిక వర్గానికి మాత్రం వాళ్ళే నడిచింది. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ కూడా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన నేతలనే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మరి బీసీ సంఘాల నుంచి మాత్రం ఒక వ్యక్తి మాత్రమే అంటే మహేష్ కుమార్ గౌడ్ ను కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మరి ఆయనను అప్పట్లో టీపీసీ చీఫ్ గా ఉండాలని కూడా మరి ఏఐసీసీ హైకమాండ్ నేతలు కూడా సూచించారు. మరి ప్రజెంట్ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉండబట్టి మరి మరో 2.5 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి అప్పటి వరకు మరి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నే కంటిన్యూ చేస్తారా? మరి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో మరి ఆయన అది వ్యక్తిగతమా లేకపోతే జగ్గారెడ్డిపై ఉన్న అభిమానంతో ఆ రకంగా వ్యాఖ్యలు చేసినపై కూడా దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కువ మాత్రం జగ్గారెడ్డి అందరి వ్యక్తి, అందరి మనిషి వ్యక్తి, మరి అందరి మనందరి వ్యక్తి, మరి మాస్ ఫాలోయింగ్ ఇటు సంగారెడ్డిలో కూడా అందరికీ అత్యంత ఆప్తమిత్రుడు ఇటు దామోదర్ రాజనరసింహ కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అత్యంత సన్నిహితుడు ఉన్నారు కాబట్టి మరి ఆయనపై అభిమానంతో ఈ వ్యాఖ్యలు చేస్తారా లేదంటే మరి త్వరలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని తప్పించి మరి జగ్గారెడ్డికి మరి పార్టీ పగ్గాలు ఇస్తారో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగా జరిగినాయి. మరి గతంలో కూడా జరిగినాయి కాబట్టి మరి ఇంకా 2.5 years ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు. కాబట్టి ఈ లోపు ఏమన్నా చేర్పులు మార్పులు ఉంటాయా? మరి టీపీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ మరి పనితనం నచ్చలేదా మరి ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి? లేకపోతే తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మరి జగ్గారెడ్డి ఉంటే మరి మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మరి పీజీఆర్ లాంటి వ్యక్తి మాస్ ఫాలోయింగ్ మరి జగ్గారెడ్డికి ఉంది కాబట్టి మరి కొంతవరకు హ్యూమన్ బీయింగ్ అంటే ఎక్కువ మానవత్వంతో ఆలోచించే వ్యక్తి కాబట్టి మరి అలాంటి వ్యక్తి టీపీసీ చీఫ్ గా ఉంటే మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని మరి తన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేశారా? లేదంటే మరి టీపీసీ చీఫ్ గా మరి మహేష్ కుమార్ గౌడ్ అనిపించా అనే విషయంపై కూడా మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు అయితే చర్చ అయితే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు దారిస్తుందో చూడాలి. మరి ఇప్పటి వరకైతే ఇటు బీసీ సంఘాల నాయకులు మాత్రం మరి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కొంతవరకు అయితే సీరియస్ గా ఉన్నారు. మరి రేపు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి బీసీ సంఘాలు కూడా ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తారు? మరి రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి నేతల సంబంధించి ఆధిపత్య పోరైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక వ్యక్తిగత అభిప్రాయం. మరి అది జగ్గారెడ్డిపై ఉన్నటువంటి అభిమానంతో ఆ రకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా కొంతమంది మనం కనుక్కున్నప్పుడు చెప్పారు. మరి ఈ విషయంపై బీసీ సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలను అనుగదొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. మరి చూడాలి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు దారితీస్తానని. మరి ప్రజెంట్ గాంధీ భవన్ వర్గాలు ఇటు కాంగ్రెస్ నేతల్లో కొంతవరకు చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. మొత్తంగా అయితే మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారని రేపబోతున్నాయా? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్గా మాట్లాడారు మంత్రి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సరిగ్గా పనిచేయట్లేదు అంటూ చెప్పుకొచ్చారు మంత్రి. మహేష్ కుమార్కు ఎలాంటి పనులు చేత కావట్లేదు అంటూ కూడా చిట్చాట్లో భాగంగా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది కోమటిరెడ్డి. ఇటు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను తీసేసి జగ్గారెడ్డిని నియమించాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. జగ్గారెడ్డి అంటే మాస్ లీడర్ అని, జగ్గారెడ్డి పీసీసీ అయితే ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తామంటూ ధీమాను వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.